జోహార్ సుధాకర్ అన్నకు, జోహార్ సోమన్నకు, జోహార్ సోమన్నకు, కొనసాగిద్దాం సోమన్న ఆశయాలను, కొనసాగిద్దాం సోమన్న ఆశయాలను. జోహార్ అమర వీరులకు, కొనసాగిద్దాం అమరు, జోహార్ చలమన్నకు, కొనసాగిద్దాం. జోహార్ ఆదివాసీ అమర వీరులకు, జోహార్ అడే. అయినా సరే ఈ రోజు కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి చర్చలు అనేవి కేవలం మావోయిస్టు పార్టీ మాత్రమే కాదు, యావత్ భారతదేశ ప్రజలందరూ ఈ రోజు సీజ్ ఫైర్ కోరుతున్నారు. ఈ అంతర్యుద్ధం ఆగిపోవాలని కోరుతున్నారు. అంతర్యుద్ధం ఆగిపోయి ప్రజలకు రాజ్యాంగబద్దమైన రక్షణ దొరకాలని ఈ రోజు దేశ ప్రజలు కోరుతున్నారు. కనీసం మావోయిస్టు ఉద్యమ ప్రభావిత ప్రాంతాలలో అట్లాంటి ఒక శాంతియుత వాతావరణాన్ని ప్రజలు కోరుతూ ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదంటే మావోయిస్టు ఉద్యమాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ దగ్గర నుంచి మొత్తంగానే పాలక వర్గాలు తన ఏకైక ప్రత్యర్థిగా ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని భావిస్తూ ఉన్నాయి. ఆ ఉద్యమం కొనసాగినంత కాలం పాటు వాళ్ళ దోపిడీకి అవకాశం ఉండదు. ఆ ఉద్యమం ఉన్నంత కాలం పాటు కామ్రేడ్ అడేల్ లాంటి వాళ్లు, కామ్రేడ్ చలం లాంటి వాళ్లు, కామ్రేడ్ బసవరాజు లాంటి వాళ్లు జీవించి ఉంటే ఈ దేశ ప్రజలందరినీ సాయుధులను చేసి విప్లవకారులుగా తయారు చేసి గెరిల్లా సైన్యంగా తయారు చేసి వాళ్ళ దోపిడీని కుదముట్టిస్తారని తెలుసు. కాబట్టి ఆ పార్టీ లేకుండా చేయడం కోసం వాళ్ళ ఆపరేషన్ కగార్ను ప్రారంభిస్తున్నారు. అయితే పార్టీ మాత్రం శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నది. ఈ శాంతి చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన స్పందన లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వైపు నుంచి కానీ. అయితే ఒక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కేంద్రంలోని బీజేపీ కంటే బీజేపీ మతత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నది అని కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ దగ్గర నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి దాకా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకంటే మేము చాలా భిన్నమని చెప్తున్నారు. మేము సెక్యులర్ పాలిటిక్స్ పాటిస్తామంటున్నారు. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. ఈ శాంతి చర్చల కాలంలో, కాల్పుల విరమణ కాలంలో ప్రాణాన్ని త్యాగం చేసిన కామ్రేడ్ అడేల్ భౌతిక కాయం దగ్గర నిలబడి మనం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటి అడగవలసిన అవసరం ఉంది. మీరు బీజేపీ ప్రభుత్వానికంటే, ఫాసిస్టు ప్రభుత్వానికంటే, మత రాజకీయాలు నడిపే పార్టీ కంటే మీ భిన్నమైన పార్టీ అయితే, భిన్నమైన ప్రభుత్వం అయితే మీ భిన్నత్వాన్ని మీరు ప్రకటించుకోవాలి అంటే మీరు తప్పనిసరిగా కాల్పుల విరమణ పాటించవలసిన అవసరం ఉంది. సీజ్ ఫైర్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించవలసిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తాను ప్రకటించి ముందు బీజేపీ ప్రభుత్వానికంటే భిన్నమైనటువంటి ప్రభుత్వంగా, పార్టీగా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లనంటే ఈ కగార్ మొదలైనప్పటి నుంచి కామ్రేడ్ అడేల్ లాంటి అనేక మంది తెలంగాణ బిడ్డల్ని ఆపరేషన్ కగార్లో బలి తీసుకుంటూ ఉన్నారు. మనం ఇట్లాగా మన ప్రియమైన మన మిత్రుల, సహచరుల శవాలను తెలంగాణలోకి మనం తీసుకుని వచ్చేట్లాగా మనం ఊరేగింపులు చేసి అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజల, తెలంగాణ ఆదివాసుల, తెలంగాణ విప్లవకారుల ప్రాణాలు కాపాడటానికైనా సరే తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించవలసిన అవసరం ఉంది అని మనం ఇక్కడ గట్టిగా ప్రతిజ్ఞ దానికోసం మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటి ఒక ఉద్యమాన్ని మనం నిర్మిస్తామని ఇక్కడ కామ్రేడ్ అడేల్ భౌతిక కాయం దగ్గర నిలబడి మనం ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటూ శక్తివంతమైన ప్రజాస్వామిక ఉద్యమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ, ఎందువల్లంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, కనీసం 7-8 రాష్ట్ర ప్రభుత్వాలన్నది ప్రభుత్వాల ముందు తన సీజ్ బయట ప్రతిపాదించింది. కాబట్టి అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి అనే ఒక ఉద్యమాన్ని మనం కొనసాగించాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ముగిస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడు అడేలి గారికి ముందుగా సిపిఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్. ఈ దేశంలో అణగారిన ప్రజలకు స్వాతంత్రం రాలేదని, అట్టడుగు వర్గాలకి వాళ్ళ ప్రజాస్వామ్యం రాలేదని,
ధనిక వర్గాలకు, సంపన్న వర్గాలకు, కార్పొరేట్ వర్గాలకి స్వాతంత్రం వచ్చిందని, ఈ దేశ సంపదని, సహజ వనరుల్ని, వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని మొత్తం కూడా వాళ్ళకే అప్పచెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు, మావోయిస్టు పార్టీ పోరాడుతా ఉంది. మావోయిస్టు పార్టీ ఇవాళ ఈ దేశంలో సమసమాజం కావాలని 67 నక్సల్బరీ నుంచి శ్రీకాకుళం సాయుధ పోరాటం నుంచి గోదావరి పోరాటం దాకా అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు మావోయిస్ట్ పార్టీలకు, విప్లవ సంస్థలకు వ్యతిరేకంగా అనేక నిర్బంధాలని, నిషేధాన్ని కొనసాగించినాయి. వేలాది మందిని హత్య చేసింది పూర్తిగా ఎన్కౌంటర్లో. చివరిగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగారుతో సంవత్సరాల కాలంలో 550 మంది చంపింది. మావోయిస్ట్ పార్టీ యొక్క నాయకత్వాన్ని మొత్తం కూడా చుట్టుముట్టి మొత్తం కూడా అంతమొందించాలని ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మావోయిస్టులు పనిచేసేది ధనిక వర్గాల కోసం కాదు, పేద ప్రజల కోసం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఆదాని, అంబానీ మొత్తం ఈ దేశ పరిశ్రమల్ని, సాధికారాన్ని, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదల మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి ఇవాళ ప్రయత్నం చేస్తుంది. దానికి అడ్డంకిగా ఇవాళ గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి అడ్డంకిగా మావోయిస్ట్ పార్టీ ఉంది. కనుక అక్కడ నాయకత్వాన్ని మొత్తం కూడా అంతమందించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో భాగంగానే వందలాది మందిని వాళ్ళ చంపింది. కనుక మిమ్మల్ని కోరేటువంటిది ఇది మొత్తం గిరిజనుల మీద కాదు, మావోయిస్టుల మీద కాపాడి భారతదేశ ప్రజల మీద, భారతదేశ సంపద మీద మొత్తం కూడా కన్నేసుకుంటే వాళ్ళ దాడి చేస్తా ఉంది. కనుక మనందరం ఈ ప్రజాస్వామ్య ఉద్యమంలో ఎవరు కూడా ఏ రాజ్యంలో, ఏ ప్రభుత్వం మనుషులు చట్టబడ్డారు తప్ప ఇంకో వ్యక్తిలో ఎవరిని కూడా చెప్పడానికి వీల్లేదు. అందుకే మన ప్రభుత్వమే ఒక టెర్రరిస్ట్ గా, ఉగ్రవాదిగా రాజ్యాంగం వ్యవహరిస్తా ఉంది. కనుక దీన్ని ఖండిద్దాం. సిపిఎంఎల్ డెమోక్రసీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కగారుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉంది. మీరందరూ అటల్ గారి ఆశయాలు, లక్ష్యాలు ఏతున్నాయో దాన్ని మనం కొనసాగిద్దామని తెలియజేస్తూ ఇస్తున్నాం. కాబట్టి జోహార్ భాస్కర్ అన్న. నూనూగు మీసాల వయసులో అణగారిన వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం పెన్ను వదిలి గన్ను పట్టిన మన భాస్కర్ అన్న ఇన్నేళ్ల అజ్ఞాతం తర్వాత ప్రజా హక్కుల కోసం, పీడిత వర్గాల హక్కుల కోసం పోరాటం చేసి అమరుడై ఇదే పల్లకి ఇలా వచ్చినా కూడా ఇన్ని వేల మంది ఆయన యొక్క చివరి చూపు కోసం వచ్చారంటే, నిజం చెప్పాలంటే ఇది ఎంతో మందికి ఆయన తొలి చూపు, చివరి చూపు కూడా ఇదే అని నేను భావిస్తా ఉన్నాను. ఇలా తొలి చూపే చివరి చూపుగా ఈ కొచ్చర గ్రామంలో బోధ్ గడ్డ మీదకి ఒక ధృవతారగా వచ్చి ఇంతమందిలో మళ్లీ విప్లవ జ్వాలలు రగిలిస్తున్నటువంటి అడెల్ల నా అలియాస్ భాస్కర్ అన్న, అతను ప్రభుత్వాల యొక్క దురాగతాలకు, దాష్టికానికి బలై ఛత్తీస్గఢ్ లో నేలరాలిన అతని ప్రతి రక్తం చుక్క కూడా ఈ రోజు మళ్లీ ప్రతి ఒక్క పీడిత వర్గాల కోసం పోరాటం చేసే ప్రతి మనిషికి ఒక సింధూరమై రగులుతూనే ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఆశయాలను ఎప్పుడు కూడా అణగారిన వర్గాలు, పీడిత వర్గాలు మీకు జరిగే ప్రతి అన్యాయాన్ని పోరాటంగా మీరు చేస్తే ఖచ్చితంగా అతని ఆశయాలు కొనసాగించిన వారవుతారని తెలియజేస్తూ బోత్ యొక్క ధృవతార భాస్కర్ అన్నకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ భాస్కర్ అన్న, భాస్కర్ అన్న జోహార్, జోహార్, జోహార్. ఏం
ఇట్లా పట్టుకో, నేను నిలబడతా. ఇట్లా పట్టుకో లైవ్. పరోక్షల సంఘం బ్యానర్ ఉన్నది పక్కన పోయి అక్కడ కట్టిలు పక్కన ఇట్లది లైవ్. నేను కాసేపు ఉంటాడా. ఇట్లా పట్టుకో ఇట్లా గిరిదిక్కు పట్టుకో. ఇట్లా లైవ్ పెడతా నిలబడతా. ఇట్లా ఇట్లా ఇది ఎర్ర జెండెర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో అన్నలు అన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో అన్నలు అన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో వెన్నెల కోనాలే నీయలో మరి వెలుగు రవ్వాలే నీయలో తూర్పు దిక్కు ఎనియలో
నీయలో మరి సూర్యుడు వడిసింది నీయలో పనమట దిక్కుల నీయలో మన సూర్యుడు దూకిండే నీయలో పడమట దిక్కుల నీయలో మరి సూర్యుడు దూకింది నీయలో ప్రజల మధ్య నీయలో మన అన్నలు నిలిచారు నీయలో ప్రజల మధ్యాల నీయలో మరి అన్నలు వరిసారి నీయలో ఒరిగిన అన్నలకి నీయలో మన ఎర్రని దండాల నీయలో ఒరిగిన అన్నలకి నీయలో మరి ఎర్రని నీయలో సీపటి కొండల నీయలో మరి శివరి మూలాన నీయలో చీకటి కొండాల నీయలో మరి చివరి మూలాల నీయలో నక్సల్ బారి నుండి నీయలో మరి నాలుగు దిక్కుల నీయలో నక్సల్ బారి నుండి నీయలో మరి నాలుగు దిక్కుల నీయలో నచ్చలి బరు నుండి నీయలో మరి నాలుగు దిక్కుల నీయలో ఆగదు ఆగాల నీయలో పోరాటమాగాల నీయలో ఆగదు ఆగాదే నెలలో మరి పోరాటమాగదు నీయలో ఆగదు ఆగాల నీయలో పోరాటం కోరు మార్గముల నీయలో మరి కోరు మార్గముల నీయలో మరి నువ్వు నేను ఎనీయలో కలిసే పోరా మామూలు వీడియోలు కొన్ని మాట్లాడాలి వేరే వాళ్ళకి జెండా ఎనీయలో మీదికి పోతా లైవ్ పెట్టిన
స్వామి స్వామి
लाल सलाम మరణ వార్త తెలిసిన తర్వాత అనేక ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు, విప్లవకారులు
కాబట్టి అందరు ఈ అంతిమ యాత్రలో పాల్గొని విజయవంతం చేసి విప్లవాన్ని బతికించిన ప్రతి ఒక్క బిడ్డకు ప్యార్ సలాం, కోర్ సలాం, లాల్ సలాం. ఏ తరకాయ